దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మరి ఈ సమయంలో ప్రత్యేకంగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి 7 అనేటువంటి సంఖ్యకు ఉన్నటువంటి అతి ప్రాముఖ్యతను గురించి మీకు తెలియజేయాలని మేము ముందుకు వస్తున్నాం. 7 అనేటువంటి మా సంఖ్య పరిశుద్ధ గ్రంథంలో 700 సార్లు కన్నా ఎక్కువగా పైగా వాడబడింది. దాన్ని బట్టి ఆ 7 అనేటువంటి సంఖ్యకు ఎంత ప్రాధాన్యత ఉందో అర్థమవుతుంది. దేవుడు 6 రోజులు సృష్టించేసి 7వ దినం విశ్రమించాడు. 7 అనేటువంటి సంఖ్య విశ్రాంతిని తెలియజేస్తుంది. 7 అనేటువంటి సంఖ్య విజయాన్ని తెలియజేస్తుంది. 7 అనేటువంటి సంఖ్య యేసు ప్రభువారు మానవాళంతటి నిమిత్తమై సిలువలో ఆయన సంపూర్తి చేసినటువంటి రక్షణ ప్రణాళికను, విమోచన ప్రణాళికను తెలియజేస్తుంది. 7 సంఘాల యొక్క సంఘాలు 7 సంఘాలుగా ఉండి ఈ సంఘం యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తుంది. 7 ఆత్మలు, 7 కొమ్ములు, అవి సంపూర్ణటువంటి వివేచనను, సంపూర్ణమైనటువంటి శక్తిని తెలియజేస్తుంది. తర్వాత 7 అనేటువంటి దేవుని ఉగ్రత తీర్పును గురించి, 7 ఉగ్రతల గురించి పరిశుద్ధ గ్రంథంలో తెలియజేయబడింది. ఈ విధంగా 7 అనేటువంటి సంఖ్య పరిశుద్ధ గ్రంథంలో అతి ప్రాముఖ్యమైనటువంటిది. సంఖ్య ద్వారా మానవాళికి దేవుడు ఇచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదం, మేలు పొందడానికి తెలియక దేవుడు మీకు అందరికీ సహాయం చేయను గాక. ఆమేన్.